ముఖ్యంగా ఇండిగోలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల ఇబ్బందులు కావడానికి కారణం ఒకటి ఇండిగోనే. ఎందుకంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ప్రకారం వాళ్ళు పోయిన సంవత్సరం 24నే కొత్త రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు సంవత్సరాల క్రితం అది. కానీ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్లకున్నటువంటి ఆలోచన దాన్ని అధిగమిస్తాము అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అటువంటి రూల్స్ తీసుకురావద్దు, రూల్స్ తీసుకొస్తే మేము ఎక్కువ పైలట్లను హైర్ చేసుకోవాల్సి వస్తుంది, మేము 60% ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏవియేషన్ ఇండస్ట్రీలో వాళ్ళ స్టేక్ ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఏదైతే ఈ పైలట్స్ వర్కింగ్ అవర్స్ ని 36 అవర్స్ నుంచి 48 అవర్స్ రెస్టింగ్ టైం కి ఏదైతే కుదించిరో దాంట్లో వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ పైలట్స్ ని హైర్ చేసుకోవాల్సి వస్తున్న ఉద్దేశంతో ఇండిగో ఎయిర్లైన్స్ వీలైనంత వరకు కోట్ల చుట్టూ తిరుక్కుంటూ దీన్ని కాలయాపన చేసింది. కాలయాపన చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ ఇది ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు ఈ నవంబర్ 1వ తారీఖు నుంచి దాన్ని ఆచరణలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇండిగో వాళ్ళ దగ్గర అటువంటి స్టాఫ్ ఉందా, ఇండిగో ఎంతమంది ప్రయాణికులతో బుకింగులు తీసుకుంది, ఇండిగో ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ నడుపుతుంది, ఒకవేళ ఇది తీసుకొస్తే ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారు, ఎంతమంది ప్రయాణాలు చేయలేని పరిస్థితికి వస్తారు అనే ఆలోచన ఏవియేషన్ మినిస్ట్రీ చేయాల్సింది ఉండే. ఎందుకంటే 60% ఇండస్ట్రీని క్యాప్చర్ చేసినటువంటి ఇండిగో ధైర్యం ఏంటంటే మా మీద అటువంటి ఆంక్షలు పెడితే మా ఫ్లైట్లు ఒకవేళ ఎగరకపోతే భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలకు నష్టం జరిగిన ప్రభుత్వమే దిగి వస్తుంది. ఇప్పుడు దిగొచ్చింది ప్రభుత్వం దిగొచ్చి ఫిబ్రవరి దాకా ఎక్స్టెన్షన్ ఇచ్చింది. నేను అనేది ఏంటంటే